సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే సిలువ వేయబడని క్రీస్తు కూడా ఉన్నాడు, సిలువ వేయబడని యేసు కూడా ఉన్నాడు. మరొక చోట అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, వేరొక యేసును గూర్చి ఎవరైనా మీకు ప్రకటిస్తే మీరు వినొద్దు. అంటే వేరొక యేసు కూడా ఉన్నాడనమాట. అయితే మనం ఆరాధిస్తుంది ఎవరు? మనం ప్రకటిస్తుంది ఎవరిని? సిలువ వేయబడిన క్రీస్తునా, వేరొక యేసునా? వేరొక యేసు అంటే ఎవరంటే ఎవరైతే సిలువ వేయబడలేదో. ఎవరు సిలువ వేయబడ్డారు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత కిందకు వస్తూ అంటాడు, ఆ యొక్క వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? శిలువ మరణాన్ని పొందాడు. తండ్రి అయిన దేవుడు ఆ యొక్క శరీరధారిగా వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మరి ఏ బాధ్యతను అప్పగించాడంటే శిలువ మరణం పొందే బాధ్యత అప్పగించాడు. ఆయన శరీరం మీద మనుషుల యొక్క పాపములన్నీ కూడా మోపబడ్డాయి. ఆయన యొక్క శరీరము మేకులతో సిలువకు కొట్టబడింది. శరీరధారిగా వచ్చిన యేసు ఏమయ్యాడు? సిలువ మరణాన్ని పొందాడు. హల్లెలూయా. అంటే వేరొక యేసు, సిలువ వేయబడని యేసు ఎవరంటే వాక్యమై ఉన్న యేసు కాదు, సిలువ వేయబడిన యేసు కాదు. ఎక్కడుంటాడు ఇతను? ఎవరు ప్రకటిస్తారు? ఎవరు ఆరాధిస్తారు? ఈ యొక్క సిలువ వేయబడనటువంటి వేరొక యేసుని ఎవరు ఆరాధిస్తారంటే వాక్యము యొక్క ఆధారం లేని వారు, వాక్యాధారము లేని ఆచారాలతో, వాక్యములో లేని పద్ధతులతో, వాక్యములో లేని పండుగలతో, వాక్యములో లేని సాంప్రదాయాలతో, వాక్యములో లేని నియమాలతో మనుషులను సంతోషపెట్టడానికి ఎవరైతే అటువంటి ఆరాధనలు చేస్తుంటారో వాళ్ళకి ఇది వాక్యంలో ఉందా లేదా, మనం చేస్తున్న ఆరాధన వాక్యానుసారమైందా కాదా అనే అవసరం లేదు. ఎందుకు? మనుషులను సంతోషపెట్టడానికండి. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వారి భక్తి అంతా, వారు పాటించేదంతా ఎవరి కోసం అంటే మనుషుల కోసం అంట. యేసుప్రభువు వారు అంటారు, మీరు మనుషులను సంతోషపెట్టేవారు, మీరు దేవుని సంతోషపెట్టేవారు కాదు. మీరు మనుషులను సంతోషపెట్టేవాళ్ళు, మనుషుల మెప్పు కోరేవారు. అలాంటి వారు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడున్నటువంటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల దగ్గర ఏదో పేరు సంపాదించాలని, మనుషుల దగ్గర నుంచి డబ్బు సంపాదించాలని, మనుషులలో మరి ఏదో ఒక విలువను సంపాదించాలి, మేమేదో గొప్పగా చేస్తున్నాం అనిపించుకోవాలి అన్న వాళ్ళకి వాక్యముతో పని లేదు. ఇది వాక్యంలో ఉందా లేదా అవసరం లేదు. వారికి ఏం కావాలి? ఈ పని చేస్తే మనుషులు మెచ్చుకుంటారా లేదా, మన పని జరుగుతుందా లేదా, మనకు డబ్బులు వస్తాయా లేదా, మనకు పేరు వస్తుందా లేదా, మనకు పదవి వస్తుందా లేదా. ఇలాంటి భావాలతో దేవుణ్ణి ఆరాధించేవారు ఎలాగ ఆరాధిస్తారు? ఆత్మతో సత్యంతో ఆరాధించు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభువు ఏమన్నారు? దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఈ రెండు లేకుండా చేసే ఆరాధన ఎలాంటి ఆరాధన అంటే మరి వ్యర్థమైన ఆరాధన, దేవుడు అంగీకరించని ఆరాధన. ఆరాధన పద్ధతి మారిపోయింది. పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలోకి వచ్చాయి. యేసుప్రభువు వారు వచ్చాక మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ సమరయ స్త్రీ అంటది, అయ్యా మేము మందిరానికి వచ్చి ఆరాధించలేం,
అయ్యా మేము బలులు అర్పించలేం, మాకు ప్రవేశం లేదు, మాకు అర్హత లేదు అంటే ప్రభువారు అంటున్నారు సమయం మారింది. హల్లెలూయా. ఆ కాలము వచ్చి ఉన్నది. ఏ కాలం అంటే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే కాలము వచ్చి ఉన్నదంట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు వచ్చి ఏం మార్చారు? ఒక టైంని మార్చేశారు, సీజన్ని మార్చేశారు. ఏంటి అది అంటే ఆరాధించేటువంటి మరి పద్ధతి మారినటువంటి సీజన్ తెచ్చాడు. హల్లెలూయా. ఆరాధన పద్ధతి మారిందమ్మా అంటున్నాడు. ఎవరితో? సమరయ స్త్రీతో. సమరయులు మరి యూదుల్లో నుంచి వెలివేయబడినవారు. యూదులు వారితో సాంగత్యము చేయరు. వారికి మరి దేవుని యొక్క ఆలయంలోనికి ప్రవేశం లేదన్నమాట ఆ కాలంలో. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అన్యజనులకి యూదులకి మధ్య ఉన్న ఆ యొక్క గోడను, మధ్య గోడను పడగొట్టాడు. హల్లెలూయా. యూదులకి అన్యజనులకి మధ్య ఉన్న మధ్య గోడను ఆయన పడగొట్టాడు. క్రైస్తవ సమాజమా, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యజనులని లేదు, అందరినీ కూడా క్రీస్తులో ఏకం చేశాడు. హల్లెలూయా. ఇంకా సంఘము 2000 సంవత్సరాలు అవుతున్నా మధ్య గోడలు పెట్టుకుంటుంది. వాళ్ళ ఆ కులం, మేము ఈ కులం, మేము ఆ సంఘానికి వెళ్తాం, ఈ సంఘానికి వెళ్తాం. ఎవరి సంఘం వాళ్ళదే. ఇంకెందుకు? యేసు ప్రభు రక్తం అవసరమా అటువంటి సంఘానికి? ఆ కులస్తులకి ఆ సంఘం, ఈ కులస్తులకి ఈ సంఘం అంటే అటువంటి వారికి యేసు ప్రభు యొక్క రక్తము విలువ ఎంతవరకు తెలుసు? ఆయన రక్తం ఏం చేసిందంటే నీ యొక్క పాపమును తొలగించింది, నీ స్థితిని తొలగించింది, నిన్ను పరిశుద్ధపరిచింది. నిన్నెలా పరిశుద్ధపరిచిందో ఎదుటి వ్యక్తిని కూడా అలాగే పరిశుద్ధపరిచింది. ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడిన వారు సంఘం అంటే. కానీ ఆ కులం అంటే వాళ్ళు ఇంకా అపరిశుద్ధులు, మేము పరిశుద్ధులం. క్రీస్తు యొక్క రక్తాన్ని ఏం చేస్తున్నారంటే మరి పాదములతో త్రొక్కడం అంటే అదే. క్రీస్తు యొక్క రక్తాన్ని విలువలేనిదిగా చేస్తున్నారు. యేసు ప్రభువారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే మధ్య గోడను పడగొట్టింది. కాబట్టి క్రైస్తవ సంఘం మేల్కోవాలి, క్రైస్తవ సంఘం కళ్ళు తెరవాలి. ఆయన యొక్క రక్తమును అపవిత్రపరిచి పాదములతో రొక్కకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్తున్నాడు. సమరయుల దగ్గరికి వాళ్ళు వెళ్ళరు, సమరయులతో సాంగత్యం చెయ్యరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిష్ట కలిగిన యూదుడే అని చెప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంతో శ్రద్ధతో ధర్మశాస్త్రాన్ని ఆచరించారు. అందులో ఏమి రాయబడితే అది చేశారు. అన్యులతో సాంగత్యం చేయొద్దన్న మాట కూడా ఉంది కదా ధర్మశాస్త్రంలో, అది కూడా పాటించారు. అయితే సమయం వచ్చింది. ఏ సమయం? ఆరాధనా పద్ధతి మారిన సమయం వచ్చింది. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి సమరయ స్త్రీ ఏమని ఎదురు చూస్తుందంటే ఆమెకి ఏదో ఆస్తులు వస్తాయి, ఆమెకి ఏదో ఉద్యోగాలు వస్తాయి, ఆమెకి ఏదో మరి వివాహం అవుతుంది అని దేవుని కొరకు ఎదురు చూడట్లా. ఎవరి కోసం ఎదురు చూస్తుంది తెలుసా? మెస్సియా, మధ్య గోడను పడగొట్టే మెస్సియా కొరకు ఆమె ఎదురు చూస్తుంది. హల్లెలూయా. యూదులకి సమరయులకి ఉన్న మధ్య గోడను పడగొట్టేటువంటి మెస్సియా వస్తాడు, హల్లెలూయా అని ఎదురు చూస్తున్నాం. ఆమె ఎంత గనురాలో కదా, ఆమె చాలా గొప్ప స్త్రీ. అందుకే ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె మనసులో ఉన్నటువంటి మరి ఆ యొక్క భావము దేవుని పట్ల, మెస్సియా పట్ల ఆమె యొక్క ఎదురు చూపు, ఆమె నిజంగా పై జీవితం చూస్తే ఆమె ఒకవేళ అయోగ్యురాలుగా మనుషులకు కనబడచ్చు, కానీ ఆమె చాలా యోగ్యురాలు. యేసుక్రీస్తు ప్రభువారు
మరి ఆ ఒక్క స్త్రీ కోసం సమరయకి వెళ్ళాడు. హల్లెలూయా. అంటే ఆమె పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశములు గొప్పవి. ఆమె అంతర్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశను ప్రభు చూశాడు. హల్లెలూయా. అయితే ఈ మాట ఆరాధనా పద్ధతి మారిందని శిష్యులకి చెప్పలా, యూదులకి చెప్పలా, శాస్త్రులు పరిశీలికి చెప్పలా, తన యొద్దకు స్వస్థత కోసం వచ్చిన వాళ్ళకి చెప్పలా, తన బోధ వినటానికి వచ్చిన వాళ్ళకి చెప్పలా. క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే ప్రాముఖ్యమైనటువంటి సంగతి, సీజన్స్ ని మార్చినటువంటి సంగతి, ఆరాధనా పద్ధతి మారినటువంటి సంగతి. ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి అత్యంత ప్రాముఖ్యమైన ఈ సత్యాన్ని ఎక్కడ బయలుపరుస్తున్నాడు? ఎవరి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ప్రభువారు? ఒక అన్య స్త్రీ దగ్గర, ఒక సమరయ స్త్రీ దగ్గర. దేవుని యొక్క విలువలు ఎలాగుంటాయి చూడండి. మనుషులు ఇచ్చేటువంటి విలువలు కాదు దేవుడు ఇచ్చేది. దేవుడు ఏం చూస్తాడంట? నరులు పై రూపము లక్ష్య పెట్టుదురు, కానీ ప్రభు ఏం చేస్తాడు? అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. ఆమె అంతరంగంలో ఉన్న ఆశ ఏంటి? ఆమె ఏమవ్వాలనుకుంటుంది? ఏం చెయ్యాలనుకుంటుంది? ఆమెలో ఉన్నటువంటి తృష్ణ ఏంటి? ఆమెకున్నది ఏంటంటది. ఒక ప్రవక్త ఎదురుపడినప్పుడు అడగాల్సిన ప్రశ్నలేం ఆమె అడగలేదు, కానీ మెస్సియా వస్తాడు, నేను ఎదురు చూస్తున్నా ఆ మెస్సియా కొరకు. ఈ రోజుల్లో చాలా మంది మరి వారు చర్చికి ఎందుకు వెళ్తున్నారు, ప్రార్థన ఎందుకు చేయించుకుంటున్నారు దైవజనంతో అని అంటే ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. కానీ దేవునితో నేను కనెక్ట్ అవ్వాలి అనేటువంటి ఆశతో ఎంతమంది వెళ్తున్నారు? ఇక్కడ సమరయ స్త్రీ ఆమెకున్న ఆశను వ్యక్తపరిచింది, దేవునితో కనెక్ట్ అవ్వాలి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించువారు ఎలాగ ఆరాధించాలని చెప్తున్నాడు? ఆత్మతో సత్యముతో. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? పిలాతు అడుగుతాడు యేసుప్రభువారు. యేసుప్రభువారు అంటారు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. అంటే సత్యం అనగా ఏంటి అంటాడు. చెప్పాడు యేసుప్రభువారు. కొంతమంది అనుకుంటారు మేమే ప్రశ్నలు అడిగితే వాటికి జవాబు చెప్తారు అనుకుంటారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ యేసుప్రభువారు ఎవరికి సమాధానం చెప్పాలో వాళ్ళకే చెప్తారు. సమరయ స్త్రీ అడిగిన ప్రశ్నలన్నిటికీ చెప్పాడు సమాధానం. ఆమె ఏమన్నా అధికారా? ఆమె ఏమన్నా మత పెద్ద? ఏంటి ఆమె స్థాయి? ప్రభువుకు కావాల్సింది ఈ లోక సంబంధమైన స్థాయిలు కాదు, అంతరంగంలో ఉన్నటువంటి స్థితి. హల్లెలూయా. పిలాతు అడుగుతున్నాడు సత్యం అంటే ఏంటంటే, ఆయన ఏ సమాధానం చెప్పారు? తన శిష్యులతో యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మరి ఆ శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ తండ్రికి 17వ వచనంలో అంటాడు, నీ వాక్యమే సత్యము, సత్యమునందు ఈ నా శిష్యుల్ని ప్రతిష్ఠ చేయమని తండ్రికి విజ్ఞాపన చేస్తూ, సత్యం అంటే ఏంటని చెప్పాడు అక్కడ? నీ వాక్యమే సత్యము. సత్యంతో ఆరాధించుట అంటే వాక్యానుసారంగా ఆరాధించుట. అదేమంటే ఇది వాక్యంలో లేదు కదా అంటే ఎక్కడెక్కడి నుంచో హిస్టరీలు తీసుకొస్తారు. హిస్టరీ ప్రకారంగా మరి ఎన్నో బుక్స్ ఉన్నాయి కాదనట్లా, కానీ మరి యొక్క దైవ గ్రంథంలో 66 పుస్తకాలు మాత్రం ఎందుకు తీసుకున్నారు? ఆ కాలంలో ఇంకా చాలా మంది ప్రవక్తలు చాలా విషయాలు రాశారు, కానీ వాటిని దేవుడు ప్రామాణికంగా తీసుకోలే. కేవలం 66 పుస్తకాలు మాత్రమే ప్రామాణిక పుస్తకాలు. వాటిలో ఉన్నవి మాత్రమే క్రైస్తవులకు ప్రామాణికం. నేను హనోక్ పుస్తకం తెస్తాను, ఇంకో పుస్తకం తెస్తాను, అందులో ఉన్నాయి నేను ఫాలో, అట్లా అంటే కుదరదు. అవి ఉంటే ఉన్నాయేమో. ఇందులో ఉన్న సత్యాలను ఏదైనా అందులో కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే చదవచ్చేమో, కానీ ప్రామాణికంగా తీసుకోవడానికి వీళ్ళది వినాలి. ఎక్కడెక్కడి నుంచో హిస్టరీ, ఎక్కడెక్కడి నుంచో గ్రంథాలు కదా, అదంటారు ఇదంటారు. మంచిదే, నీకు అది ఇష్టమైతే చేయొచ్చు, కానీ దేవుడు అంగీకరించని ఆరాధన దేనికి? దేవుడు ఇష్టపడని భక్తి దేనికి? ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధి, వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ ఆత్మతో ఆరాధించాలి.
నీ ఆత్మ ఏమో కనెక్ట్ అవ్వదు తండ్రితో. నీ ఆత్మ ఏమో ఈ లోకంలో ఉన్న విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చర్చికి వెళ్ళినా కూడా ఏమని తిరుగుతుంటది? ఏమని తిరుగుతుంటది? వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, నా డ్రెస్ బాగుందా, వాళ్ళ డ్రెస్ బాగుందా, లేదా పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, మంచి మంచి వాక్య సత్యాలు చెప్తే పట్టుకోరు, కానీ ఏమైనా వేరే వేరే విషయాలు చెప్తే అవి శ్రద్ధగా వింటారు. అసలు దేవుని వాక్యముతో నీ ఆత్మ కనెక్ట్ అవుతుందా? దేవుని యొక్క సన్నిధితో నువ్వు కనెక్ట్ కాగలుగుతున్నావా? నువ్వు కనెక్ట్ కాలేకపోతున్నావు అని అంటే నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించట్లేదు అని క్రిస్టల్ క్లియర్. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినా, ఇంట్లో ప్రార్థన చేసినా, నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అయితేనే అది ఆత్మానుసారమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆరాధన. యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు ఏమని? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దీనికోసం ఆయన ఏం చేశాడంటే తన ఆత్మను నీకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునిలో ఉండే ఆత్మ ఏంటి? మనిషిలోనికి రావడం ఏంటి? ఈ మంటి మానవుని దేహంలోనికి మరి దేవుని ఆత్మ రావడం ఏంటి? ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన దుఃఖ పెట్టడానికి కాదు, ఆయన నిర్లక్ష్య పెట్టడానికి కాదు, ఆయన స్వరం వినకుండా పెడచెవి పెట్టడానికి కాదు. దేనికి ఇచ్చాడంటే, ప్రభు ఎందుకు తన ఆత్మని నీకు ఇచ్చాడంటే నువ్వు ఆయన్ని ఆత్మతో ఆరాధించాలని. నీకు తండ్రికి మధ్య కనెక్షన్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ, అలాగే వాక్యము. హల్లెలూయా. ఈ రెండు కనెక్షన్ లేకుండా నువ్వు ఆరాధన చేస్తే అది దేవుడు అంగీకరించడు. కొంతమంది వాక్యం ఒక్కటే చాలు. ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలా? వాక్యం కరెక్టే, ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడు అర్థం చేసుకోవాలంటే నీకు ఎవరు కావాలి? బోధకుడు కావాలి, సత్యాన్ని బోధించే బోధకుడు కావాలి. ఆయనే పరిశుద్ధాత్మ. నీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్తున్నావు, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, నీకు వచ్చేస్తాయి అన్నీ? రావు కదా. ఎవరుండాలా? ఆ టెక్స్ట్ బుక్లో విషయాలు బోధించడానికి ఎవరు కావాలి? టీచర్ కావాలి కదా. టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలు బోధించాలంటే ఒక టీచర్ కావాలి. బైబిల్ ఉంది నీ దగ్గర, కానీ దానిని బోధించడానికి పరిశుద్ధాత్మ అవసరం. బోధించేది సేవకుడైనా ఆ సేవకుల్లో నుంచి ఎవరు బోధించాలి? పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలి. అప్పుడు మాత్రమే నీవు దేవునితో కనెక్ట్ కాగలుగుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధకుడు. నువ్వు ఎలా ఆరాధించాలో చెప్తాడు, ఎలా నడవాలో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు. ఎక్కడి నుంచి? వాక్యములో నుంచి. హల్లెలూయా. ఎక్కడో విషయాలు తీసుకొచ్చి చెప్పడు, ఎక్కడెక్కడో సంగతులు తెచ్చి చెప్పడు. వాక్యం మాత్రమే చెప్తాడు. వాక్యం రెండు రకాలు, లోగోస్ అండ్ రేమా. లోగోస్ అంటే రిటన్ వర్డ్, రాయబడినటువంటి వాక్యము. రేమా అంటే ప్రత్యక్షపరచబడిన వాక్యం. ఆ వాక్యములు చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకేం ప్రత్యక్షపరుస్తున్నాడు అనేది రేమా అంటారు. కాబట్టి లోగోస్ అనేది మనకి ఒక ఆధారంగా ఉంటుంది, రేమా అనేది మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ ప్రత్యక్షతనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇక నుంచి మరి సమరయ స్త్రీతో అంటున్నాడు, నువ్వు ఆరాధించేది ఎట్లాగో తెలుసా? కొండెక్కి కాదు, అక్కడికి వెళ్ళి కాదు, ఈ ఊరెళ్ళి కాదు, నీ ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఎక్కడైతే ఈ ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన ఉండదో, వాక్యముతో మాకు పని లేదంటారు, మా ఇష్ట ప్రకారం మేము ఆరాధించుకుంటామంటారు, మనుషుల్ని సంతోషపెట్టే పద్ధతుల్ని మేము ప్రవేశపెడతామంటారు, మనుషుల్ని సంతోషపెట్టే ఆచారాలను మేము ఫాలో చేస్తామంటారు, అక్కడ ఎవరు ప్రకటించబడుతున్నారు? వేరొక యేసు, సిలువ వేయబడని యేసు. ఎందుకంటే సిలువ వేయబడిన క్రీస్తు ఎవరో తెలుసా? వాక్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా ఎవరైతే ఈ లోకానికి వచ్చారో ఆ యేసు
సిలువ వేయబడిన క్రీస్తు. కాబట్టి శరీరధారిగా వచ్చినటువంటి వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎక్కడ ప్రకటించబడతాడో, ఎక్కడ ఆరాధించబడతాడో అదే నిజమైన ఆరాధన. లేదంటే ఎవరిని ఆరాధిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. వాక్యానుసారంగా నువ్వు ఆరాధించకపోతే, నీ ఆత్మ దేవునితో కనెక్ట్ కాలేకపోతుంటే, అది వాక్యంతో టాలీ కాకపోతుంటే నీ ఆరాధన ఒకసారి పరిశీలించుకోమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సిలువ వేయబడినటువంటి క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం.